ఫారిన్ కోడలు అనామిక ఎస్ఐ అరవింద్తో కలిసి రిచ్ శారద ఇంటికొచ్చింది. ఏమ్మా, ఇదేనా ఇల్లు? ఎస్ సార్, దిస్ ఇస్ ద హౌస్. శారద గారు, మేడం శారద గారు అని ఎస్ఐ అరవింద్ పిలవగానే శారద లోపల్నుంచి హాల్లోకొచ్చింది. లోకల్ ఎస్ఐని, ఫారిన్ కోడల్ని చూసింది శారద. చెప్పండి ఎస్ఐ గారు, ఏంటిట్టా వచ్చారు? మేడం, మీకిష్టం లేకుండా మీ అబ్బాయి రమేష్ గారు ఈ ఫారిన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడని కోపంతో ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు మీరు గొడవలు చేస్తున్నారని మీ మీద కంప్లైంట్ ఇచ్చింది మేడం. ఎస్ఐ గారు, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోండి. మా అబ్బాయి ఈ ఫారెన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చినందుకు మాకెట్టాంటి ఇబ్బంది లేదు, బాధ అంతకంటే లేదు. మేం కోరుకునేది కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని, అంతే. మరి మీ ఫారిన్ కోడలు తనను ఇంట్లో నుంచి, ఈ దేశం నుంచి వెళ్లగొట్టేందుకు మీరు ప్లాన్స్ చేస్తున్నారని చెప్పింది. ఎస్ఐ గారు, ఇప్పుడు మనకు ఆషాఢ మాసం మొదలు కాబోతుంది. అప్పుడు మరి కొత్త దంపతులు ఎక్కడ ఉండాలి, ఎట్టా ఉండాలి? కొత్త కోడలు అమ్మగారింటికి వెళ్ళాలి. ఆషాఢమాసం అయిపోయే వరకు ఇద్దరూ కలుసుకోకూడదు, కనీసం చూసుకోకూడదు మేడం. కాదా, ఆ విషయమే తనకు చెప్పా. ఫారెన్ కోడలు కదా, సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. మరోలా అర్థం చేసుకుని మా స్టేషన్కొచ్చింది. మమ్మల్ని తీసుకొచ్చి మీ ముందిలా నిలబెట్టింది. సారీ మేడం అని చెప్పి ఎస్ఐ అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాలేకొన్నావు కోళ్ళ, నేను చెప్పిన ఆషాఢ మాసం గురించి అర్థం కాలేదు గాని ఈ వంకతో మిమ్మల్ని విడదెత్తనని మాత్రం అర్థమయ్యింది. నువ్వు ఇంటి దగ్గరుండు, నేను మళ్ళొత్తాను. మీరేం చేసినా నేను ఇక్కడి నుంచి వెళ్ళనత్తయ్య. రామ్ వచ్చే వరకు హాల్లోనే ఉంటాను. మీరొచ్చేటప్పుడు రామ్ని తీసుకొని రండి. సరే కోళ్ళ అని చెప్పి ఒప్పుకొని ఇంట్లో నుంచి బయలుదేరుతుంది. కొంత సమయం తర్వాత ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న ప్రసాద్ దగ్గరికి శారద వెళ్ళింది. ఏమిటో చెప్పా పెట్టకుండా ఇట్టా ఆఫీస్కొచ్చావు, ఏంటి సంగతి? రేపటి నుంచి ఆషాఢ మాసం మొదలవుతుంది. అర్థమయ్యింది. అత్తాకోడలు కలిసి షాపింగ్ చేస్తారు, అందుకు సరిపడా డబ్బులు కావాలి, అంతేనా? డబ్బులు కావాలంటే ఫోన్ చేసి అడిగేదాన్నిగా, ఇట్ట ఆఫీస్కి ఎందుకు వస్తాను? అదే కదా నేను అడుగుతున్నాను. శారద, ఎప్పుడు ఆఫీస్కి రమ్మని చెప్పినా నేను ఆఫీస్కొచ్చి ఏం చేస్తానని చెప్తుండేదానివి. అట్టాంటి నువ్వు ఈరోజేంటి ఫోన్ లేకుండా సడన్ గా ఆఫీస్కొచ్చావు? ఏంటో చెప్పు. రేపటి నుంచి ఆషాఢ మాసం మొదలవుతుంది. అయితే ఏం చేయమంటావు శారదా? హారతి చింట్లోకి రమ్మని చెప్పాలా ఏంటి? నేను సీరియస్ గా చెబుతున్నా, మీరెటకారం చేయబాకండి. చూడు శారదా, నువ్వు చెప్పాలనుకున్న విషయం ఏమైనా ఉంటే చెప్పు. ఇట్టా పదే పదే ఆషాఢమాసం మొదలవుతుందంటే నాకేం అర్థమవుతుంది? ఏదైనా ఆఫీస్ పని మీద కొడుకుని కొన్నాళ్ళు ఎక్కడికైనా పంపించండి. ఇప్పుడు మనకి ఏ బ్రాంచుల్లోనూ ఎట్లాంటి సమస్యలు లేవు గదా. ఆషాఢ మాసం సమస్య వచ్చింది కదండి, ఎప్పటికైనా మట్టి బొరక అర్థమైందా, లేదంటే వివరించి చెప్పాలా? అర్థమైందిలే శారదా. కొడుకుని కాకుండా కోడలి పంపిస్తే బాగుంటుంది కదా. బాగుంటుందనే నేను మీకంటే ముందే ఆలోచన చేశా. అట చేసి ఫారెన్ నుంచి వచ్చిన కోడలకి ఆషాఢ మాసం అర్థమయ్యేలా చెప్పాలని చేశా. కాని కాళ్ళు వినిపించుకోలా. మీ అబ్బాయి మీకు ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడని ఇట్ట అబద్ధం చెబుతున్నారు కదా అని పోలీస్ స్టేషన్కి వెళ్లి నా మీద కంప్లైంట్ చేసి వచ్చింది. ఎస్ఐ అరవింద్ని ఇంటికి తీసుకుని వచ్చిందండి అని శారద చెప్పగానే ప్రసాద్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఎంత జరిగింది మరి ఇంటి దగ్గర? సర్లే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. ఆషాఢ మాసం అయ్యే వరకు కొడుకుని ఫారెన్ పంపించండి. కోడలకి మాత్రం ఆషాఢ మాసం అనే విషయం అర్థం కావద్దు. రోజు అనామికతో మాట్లాడమని చూద్దాం, అప్పుడు కొడుకు రోజు ఫోన్ చేసి మాట్లాడుకుంటా ఉంటాడులే. అయితే కొడుకును పిలుస్తానుండు అని చెప్పి ఫోన్ చేస్తాడు. హెచ్ఆర్ అని బోర్డున్న రూంలో రమేష్ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే తన సెల్ ఫోన్ మోగుతుంది. చెప్పండి డాడీ. బాబు రమేషు, నా క్యాబిన్కి రా, మీ మమ్మీ వచ్చింది, ఏదో విషయం గురించి మాట్లాడదాను అంటుంది. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను డాడీ. అంతా క్షేమే కదా? టెన్షన్ ఏం పడకు బాబు, అంతా ఓకే. ఫోన్ పెట్టేసి నా రూమ్కి రా, నా రూంలోనే మాట్లాడుకుందాం అని చెప్పగానే రమేష్ ఫోన్ పెట్టేసి ప్రసాద్ క్యాబిన్లోకి వచ్చాడు. అక్కడ తన మదర్ని చూస్తాడు. ఏమైంది మమ్మీ? ఎనీ ప్రాబ్లం? అనామిక ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా? లేదు బాబు, రేపటి నుంచి ఆషాఢ మాసం మొదలవుతుంది. నువ్వు అనామిక ఒక నెల వరకు దూరంగా ఉండాలి. నువ్వు అనామికకు అర్థమయ్యేలాగా ఆఫీస్ వర్క్ ఉందని చెప్పి ఫారెన్ వెళ్ళిపో బాబు. మళ్ళీ రమ్మని చెప్పినప్పుడు వచ్చేద్దు గాని అని శారద చెప్పగానే రమేష్ మౌనంగా ఉంటాడు. తప్పదు బాబు, ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం, పాటించాలి. మనకి మరో అవకాశం కూడా లేదు. నువ్వు దూరంగా వెళ్లాల్సిందే. సరే నాన్న. మమ్మీ, నువ్వింటికెళ్ళిన తర్వాత
నేను అనామికకి కాల్ చేసి చెప్తానులే. మీరింటికి వెళ్ళండి, లేదంటే మళ్ళీ డౌట్ వస్తుంది తనకి అవును బాబు, నేను వెళ్ళిన తర్వాత ఫోన్ చేయి అని చెప్పి శారద అక్కడి నుంచి బయలుదేరి 10 నిమిషాల్లో ఇంటికొస్తుంది. ఫారిన్ కోడలు అనామిక టీవీ చూస్తూ ఉంటుంది. శారద మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. అనామిక టీవీ చూస్తూ ఉండగా తన సెల్ ఫోన్ మోగుతుంది. హలో రామ్. హను, నేను ఆఫీస్ వర్క్ మీద అర్జెంటుగా వెళ్లాల్సి వస్తుంది. నేను అక్కడికి వెళ్ళగానే నీకు టచ్లోకి వస్తాను. టేక్ కేర్. నేను కూడా వస్తాను రామ్. నో అనామిక, దిస్ ఈజ్ ఆఫీస్ వర్క్, ఓకే? నేనే వెళ్తున్నాను. నీకేం కావాలన్నా అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళనే అడుగు. లేదంటే నేను రామ్ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పు, పర్వాలేదు. ఓకే రామ్, లవ్ యూ. లవ్ యూ టు అను అని చెప్పి రమేష్ ఫోన్ పెట్టేస్తాడు. మరుసటి రోజున ప్రసాద్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా, అంకుల్, మీరు ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు. ఆఫీస్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్దాం కోళ్ళా? నాకు ఈరోజు కారు షికారు చేయాలనుంది. మీరు ఆంటీ కారులో కూర్చోండి, నేను సరదాగా కారుని డ్రైవింగ్ చేస్తాను. అలా సిటీ మొత్తం రౌండేసి వచ్చేద్దాం అని చెప్పగానే కొడుకు కోసం తప్పదులే అని ప్రసాదు శారదలు కారులో కూర్చున్నారు. ఫారిన్ అనామిక కారుని స్పీడ్గా రోడ్డు మీద ఓనిస్తూ ఉంటుంది. వెనక సీట్లో కూర్చున్న శారదా ప్రసాదులు కంగారు పడుతూ ఉంటారు. కోళ్ళ, ఇంత స్పీడ్ అవసరమా? నెమ్మదిగెళ్ళవే, ప్రాణాలు పోయేటట్టుగా ఉన్నాయి. ఇది ఇంకా శాంపిల్ మాత్రమే అత్తయ్య. ఇక్కడెక్కడ కార్ రేస్ జరుగుతుందో చెప్పండి, అక్కడ నా అసలు డ్రైవింగ్ ఏంటో చూపిస్తాను. ఎక్కడెక్కడ అట్లాంటివి ఏమి లేవులే గాని నిదానంగా బాని. మీరు కావాలనే చెప్పట్లేదు, ఇలా అయితే నేను రామ్ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పగానే శారద దంపతులు అయోమయంగా చూసుకుంటూ ఉంటారు. నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదు కదూ? అయితే మీ మావిని అడుగు, చెప్తాడు. అవునమ్మా, ఇక్కడెక్కడ ఆ కార్ రేసింగులు ఎక్కడ జరుగుతాయో నిజంగా మాకు తెలీదు. ఓకే అంకుల్, అయితే నేను మీ మాటని నమ్ముతున్నాను అని చెప్పి రోడ్డు మీద కారుని నెమ్మదిగా పోనిస్తూ ఉంటుంది. ఒక పెద్ద షాపింగ్ మాల్ కనిపిస్తుంది. కారుని అనామిక సరాసరి ఆ షాపింగ్ మాల్ ముందు ఆపుతుంది. అత్తయ్య, షాపింగ్ చేయడానికి ఒప్పుకుంటారా, లేదంటే నేను రామ్ దగ్గరికి వెళ్ళిపోవాలా? షాపింగ్ చేయడానికి ఒప్పుకుంటానే కోళ్ళ, పద షాపింగ్ చేద్దాం అని చెప్పి అనామికతో ఆ షాపింగ్ మాల్లోకి అడుగు పెడుతుంది. ప్రసాద్ కారులోనే ఉంటాడు. కొడుకు రమేష్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. కొంత సమయం తర్వాత అనామిక షాపింగ్ మాల్ నుంచి సంతోషంగా బయటకొస్తుంటే శారద మాత్రం చాలా బట్టల సంచులు పట్టుకొని నీరసంగా కారు దగ్గరికొస్తుంది. అయినా ఇద్దరికీ ఇన్ని బట్టలు ఎందుకు శారదా? మన్నించాలండి, ఇవి మొత్తం ఫారెన్ కోడలవే అని చెప్పగానే ప్రసాద్ అయితే మరో మాటే మాట్లాడలేదు. అలాగే కారులో కూర్చున్నారు వాళ్ళంతా. అనామిక కారుని ఇంటివైపు పోనిస్తూ ఉంటుంది. అత్తయ్య, ఈ రోజుకి నేను బాగా అలసిపోయాను. రేపు మరొక ప్రోగ్రాం పెట్టుకుందాం, సరేనా? నీ ఇష్టం కోళ్ళ అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికొచ్చేస్తారు. ఇక ఆ మరుసటి రోజున, అత్తయ్య, మనం ఇంగ్లీష్ మూవీకి వెళ్దాం. ఇంగ్లీష్ మూవీయా? నాకు ఇంగ్లీష్ రాదు కదా గోడలా, నాకేం అర్థం అవ్వదో సినిమాకి వచ్చినా. నాకొచ్చు కదా అత్తయ్య, నేను ఆ ఇంగ్లీష్ మూవీని చూస్తానులే, లేదంటే నేను రామ్ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పగానే శారద సినిమా చూడ్డానికి కూడా ఒప్పుకుంటుంది. ఆఫీస్లో ఉన్న ప్రసాదు, అమ్మయ్యా, ఈరోజు ఆ అనామిక కోరుకునే కోరికల్ని తీర్చే అవసరం నాకు లేదు. ఆఫీస్కి ఎట్టాగో వచ్చేశాను కాబట్టి ఈరోజు అనామిక ఏవడిగినా శారద ఒక్కతే ఇంట్లో బలవ్వాల్సిందే అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు ప్రసాద్. అలా ఆషాఢమాసం ముగిసే వరకు తనకి కావాల్సిన ప్రతి పనిని అత్తగారు మామగారితో చేయించుకుంటూ, ఒకవేళ వాళ్ళు చేయకపోతే ఆషాఢమాసం సాంప్రదాయాన్ని బ్రేక్ చేసి రమేష్ దగ్గరికి వెళ్ళిపోతానని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండడంతో అత్తగారు మామగారు ఇద్దరు కోడలు అనామిక అడిగింది అడిగినట్టు చేసి పెడుతూ ఉంటారు. ఇలా అత్తగారు శారదని ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది అనామిక. ఒక రోజున ఆషాఢమాసం ముగిసిందని రమేష్ ఇంటికి తిరిగొస్తాడు. శారద అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. ఇది ఇవాల్టి స్టోరీ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. చినుకుల వర్షం పడుతూ ఉండగా 3 అంతస్తుల మేడలో ఉన్న శారద దంపతులు సోఫాలో కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. పేద కోడలు అనామిక తన భర్త రమేష్తో కలిసి తన 2 పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకుని ఆ ఇంటి ముందుకొచ్చింది. లాన్లోని పూల మొక్కలకు నీళ్లు పడుతున్న పని మనిషి మంగ అనామిక కుటుంబాన్ని చూసింది. బావున్నావా మంగమ్మ? ఏం బాగులే బాబు, మీకు ఈ పిల్లలకి సేవ చేయలేకపోతున్నాననే బాధగా ఉంది. అయినా వర్షం పడుతుంటే మొక్కలకి నీళ్ళెందుకు పడుతున్నావు మంగమ్మ?
వర్షం వచ్చినా భారీ వర్షం పడినా మొక్కలకు నీళ్లు పోయడం మాత్రం ఆపొద్దని పెద్దమ్మగారు చెప్పారు బాబు. పెద్దమ్మగారు చెప్పారంటే చెయ్యాలి మంగమ్మ, చేసుకోపో. మీరు వచ్చిన విషయం పెద్దమ్మగారికి చెప్పొద్దా తల్లి అని మంగ సంతోషంగా లోపలికి వెళ్ళింది. పెద్దమ్మగారు, రమేష్ బాబు గారు కుటుంబంతో ఇంటి ముందున్నారండి అని చెప్పగానే శారద కొంచెం ఆశ్చర్యపోయింది. ప్రసాద్ ముఖం కూడా సంతోషంతో వెలిగిపోయింది. మనవడు మనవరాలొచ్చారు, నేనెళ్ళి చూడాలి. చాలా రోజులుగా పిల్లలు నా కల్లోకొస్తున్నారు అని చెప్పగానే శారద కోపంగా చూసింది. మరి అంతలా సాంబార్ పడిపోకండి. ముందుగా ఏ పని మీద కొడుకు తన పిల్లల్ని తీసుకొచ్చాడో తెలుసుకోండి అని చెప్పగానే ప్రసాద్కి ఒళ్ళు మండింది. కోపంగా, ఏం మాట్లాడుతున్నావు శారదా? కోడలనామిక అంటే నీకెందుకిష్టం లేదు చెప్పు. వాళ్ళనింటో నుంచి పంపించింది నిన్న మొన్నగా శారదా. దాదాపుగా 10 ఏళ్ళవుతుంది. అయినా ఇంకా వాళ్ళ మీద నీ కోపం పోలేదా? ఎప్పటికీ వాళ్ళ మీద నాకు కోపం పోదండి. పోగొట్టుకోవాలి శారదా. మనకి వయసు రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. నన్ను యువకుణ్ణి నిన్ను యువకురాల్ని చేయటం లేదుగా కాలం, ముసలోళ్ళని చేస్తుంది. ఇప్పుడు కాళ్ళు చేతులు బాగున్నాయి కాబట్టి మనకు వాళ్ళ అవసరం లేకపోవచ్చు. కానీ రోజు రోజుకి వయసు దగ్గర పడుతుంది శారదా. వాళ్ళ అవసరం మనకి ఖచ్చితంగా కావాల్సి ఉంది. మీరెన్నన్నా చెప్పండి, నేను మాత్రం వినను. వెళ్ళి కొడుకు పిల్లలతో ఎందుకు వచ్చాడో ముందు తెలుసుకోండి, వెళ్ళండి అని చెప్పగానే ప్రసాదు శారద కోపాన్ని కూడా పట్టించుకోకుండా సంతోషంగా ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చాడు. ప్రసాద్కి బయట వర్షం పడుతున్న సంగతి అప్పుడు గుర్తుకొచ్చింది. బాబు, రమేషు, అమ్మ కోళ్ళ, పిల్లలు లోపలికి రండి. వాన్లో బయటెందుకు? రండి, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. వర్షంలో తడుస్తా ఎంతసేపు ఉంటారట అని ప్రసాద్ చెప్పడం శారద వింటుంది. అప్పుడు కోపంగా ఇలా అంటుంది. కొడుకు పిల్లల్ని తీసుకొని లోపలికి రండి అని శారద అనటంతో రమేష్ అనామిక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. లోపలికి వదిలే నాన్న, నేనెంత చెప్పినా వినకుండా అనామికనే ఇక్కడికి తీసుకొచ్చింది. 10 ఏళ్ళు గడిచినా అనామిక మీద అమ్మకి కోపం పోవటం లేదు. ఇక మీదట కూడా పోతుందన్న నమ్మకం లేదు నాన్న. ఒరే, మీ అమ్మ కోపాన్ని పక్కన పెట్టరా. ఇప్పుడొచ్చిన విషయం ఏంటో ముందు చెప్పు. తాతయ్య, రేపు నా బర్త్డే, ఇంటి దగ్గర కేక్ కట్ చేస్తాను, నువ్వు నానమ్మ రావాలి. అవునానా, రేపు హరీష్ బర్త్డే. ఇంటి దగ్గర చిన్నపాటి పార్టీ లాంటిది చేసుకుందాం. మీరు తప్పకుండా రండి. అట్టాగే బాబు, తప్పకుండా వస్తాను. మన మనవడి బర్త్డేకి నేను రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను బాబు. నువ్వు రావడం కాదు తాతయ్య, నానమ్మను కూడా తీసుకొని రావాలి. ఆ మాట మీరెళ్ళి నానమ్మకు కూడా చెప్పిరండి పిల్లలు అని ప్రసాద్ చెప్పగానే పిల్లలు అక్కడి నుంచి పరుగున శారద దగ్గరికి వెళ్తారు. పిల్లలు శారద చేతులు పట్టుకుంటారు. పిల్లలలా చేతులు పట్టుకోగానే శారద మనసు మమతతో నిండిపోతుంది. అది చూసిన ప్రసాదు, ఏ కోపతాపాలు మాత్రం కాదంటాయి మన మనసులోని ప్రేమని. ప్రేమంటే ఇదే శారదా. చాలే సంబరం, నాకేం వినిపించట్లేదులే గాని. ఏ మంగా, పిల్లలకి ఆ చిన్న గొడుగు తీసుకొచ్చి ఇయ్యి అని చెప్పగానే మంగ వెళ్ళి చిన్న గొడుగు తీసుకొచ్చి పిల్లలకిస్తుంది. పిల్లలో తడవకుండా ఇంటికి వెళ్ళండమ్మా అని చెప్పి తన దగ్గర నుంచి పంపించింది. పిల్లలు గొడుగు పట్టుకొని గుమ్మం దగ్గరికొచ్చారు. సరేనన్నా, మేం వెళ్ళొస్తాం అని చెప్పి అదే వర్షంలో తడుస్తూ అనామికని, గొడుగు పట్టుకున్న పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు సాయంత్రం బయట వర్షం పడుతూనే ఉంటుంది. తన మనవడు హరీష్ పుట్టినరోజు గురించి శారదా ప్రసాదులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు ఆ పేద కోళ్ళ ఇంటికి వెళ్ళడం అవసరమా చెప్పండి. శారదా, నేను ఆ పేదింటికి వెళ్తుంది కోడలెంతో రుచిగా చేసే గోంగూర మటన్ కోసం కాదు, మన మనవడి కోసం వెళ్తున్నాను. ఈరోజు ఆడి పుట్టినరోజు. కనీసం ఈ రోజైనా మనవడు సంతోషంగా ఉండాలి కదా. సర్లేండి, మనవడ కోసం నా మనసు కూడా ఒప్పుకుంటుంది. వెళ్ళిరండి, వెళ్ళి మనసారా మనవడిని ఆశీర్వదించి వచ్చారన్నట్టుగా ఉండాలి. తినబాకండి, అక్కడి నుంచి ఏమీ ఇంటికి తీసుకురాబాకండి. నాకు అట్ట చేస్తే నచ్చదు. సర్లే శారదా, ఇదేం వర్షమో ఏమో నిన్నటి నుంచి పడతానే ఉంది. జాగ్రత్తగా వెళ్ళండి. ఆ ఇంటికి మట్టిదారుంటది, వర్షానికి బురద బురదగా ఉంటది. అబ్బా సరేలే శారదా. అలా అనుకుంటూనే గొడుగు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ప్రసాద్. మట్టింట్లో ఒక మూల ఉన్న కిచెన్లో
పేద కోడలు అనామిక టిఫిన్ డబ్బా పట్టుకొని నిలబడి ఉంటుంది. బాబు హరీషు, బేబీ భవ్య, ఇద్దరు కలిసి నా దగ్గరికి రండి అని గట్టిగా పిలుస్తుంది పిల్లలిద్దరిని. హరీషు భవ్యులు కలిసి అనామిక దగ్గరికి వచ్చారు. ఏంటి మమ్మీ పిలిచావు? పిల్లలు, ఈ టిఫిన్ డబ్బాలో మీ నాన్నమ్మకి ఇష్టమైన గోంగూర మటన్ చేసి పెట్టాను, సంచిలో పెట్టిస్తాను. జాగ్రత్తగా వెళ్ళి తాతయ్య నానమ్మ వాళ్ళకి ఇచ్చొస్తారా? సరే మమ్మీ, నిన్న నానమ్మ ఇచ్చిన గొడుగుంది కదా, అదివ్వు. నేను చెల్లి పెట్టుకుని నానమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి గోంగూర మటన్ ఇచ్చేసి ఇంటికొచ్చేస్తాం అని అంటూ ఉండగా ఎస్ఐ అరవింద్ ఆ ఊరికొస్తాడు. మైక్ పట్టుకొని గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. అందరూ జాగ్రత్తగా వినండి. నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు పైనుంచి వరద నీరు ముంచుకొస్తుంది. మీ ఊరు లోతట్టు ప్రాంతంలో ఉండటం వల్ల మునిగిపోయే అవకాశం ఉంది. అందరూ బయలుదేరండి. వీలైనంత వరకు దూరంగా వెళ్ళండి అని అరుస్తూ ఉంటాడు ఎస్ఐ. అది విని పేదకోడలు అనామిక పిల్లల్ని ఎక్కడికి వెళ్ళనివ్వదు. రమేషు అనామిక పిల్లల్ని తీసుకుని శారద వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. కంగారు పడుతూ ప్రసాద్ అప్పుడే ఇంటికొస్తాడు. శారదా, బయట చెప్పేది వింటున్నావా మనకేం కాదులేండి, మీరేం భయపడబాకండి, ధైర్యంగా ఉండండి అని చెబుతూ ఉండగా పిల్లలు అనామిక రమేష్లు ఇంటికొస్తారు. అత్తయ్య, ఇలాంటి సమయంలో పట్టింపులొద్దు, వరద వేగంగా వస్తుంది, బహుశా ఇల్లు కూడా ఉండకపోవచ్చు. శారద, కోడలు చెప్పినట్టు ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్దాం. నేను నా ఇంటిని వదిలిపెట్టి అక్కడికి రాను, మీరెళ్తే వెళ్ళిపోండి. పిల్లలు, మనం ఇక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి పిల్లల్ని తీసుకొని ప్రసాద్ అక్కడి నుంచి బయలుదేరతాడు. అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళండి, అందరూ వెళ్ళిపోండి, నాకేమీ కాదు అని చెప్పి శారద బంగ్లా ఎక్కి చూస్తూ ఉంటుంది. అనామిక అందరినీ ఎత్తైన కొండ ప్రాంతానికి తీసుకుని వెళ్తుంది. ఎంత వరదొచ్చినా ఇంత పైకి మాత్రం నీరు రాదండి. ఇక్కడ మనకి ఎలాంటి ఆపద రాదు. ఈ కొండ మీద మనం ఉంటే సురక్షితంగా ఉన్నట్టే. కోళ్ళ, ఒకసారి మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళొచ్చాయమ్మా. ఎంత చెప్పినా అత్తయ్య వినదు మావయ్య, అయినా మీకోసమని వెళ్ళొకసారి చూస్తాను అని చెప్పి శారద దగ్గరికి వస్తుంది. శారద బంగ్లా మీద ఉంటుంది. కింద పారుతున్న వరదని చూస్తుంది. అప్పుడు శారదలో టెన్షన్ మొదలవుతుంది. వరద నీళ్లు ఎంతెత్తుగా ఉన్నా ఆ ఇల్లును కూడా మునిగిపోయేలా చేసింది. అప్పుడే కోడలు కొడుకు వచ్చినప్పుడు వాళ్ళతో వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఇప్పుడు పిలిచిన కోడలో కొడుకు, ఆయన మనవడో మనవరాలు ఎవరిని పిలిచినా పలికే పరిస్థితిలో లేరు. ఎక్కడున్నారో ఏంటో అని శారద బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటుంది. కోడలు అనామిక వస్తుంది. వచ్చావా కోళ్ళ? రాకుండా మిమ్మల్ని ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నారత్తయ్య? పేద కోడలవైనా మనసున్న కోడలనామిక నువ్వు. అత్తయ్య, పదండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి అత్తగారు శారదని కాపాడి ఎత్తైన కొండ మీద అందరూ ఉన్న చోటుకు తీసుకెళ్తుంది అనామిక. అక్కడ అందరూ శారదని చూసి సంతోషపడతారు. గొడుగుల సహాయంతో తడవకుండా కొండ మీద తలదాచుకుంటారు. వరద వెలిసిన తర్వాత అందరూ కలిసి శారద వాళ్ళ ఇంటికి వస్తారు. వెళ్ళొస్తాను నాన్న. ఎక్కడికి బాబు వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళొద్దు, అందరం కలిసి ఈ ఇంట్లోనే ఉందాం అని శారద చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. ఇక ఆ రోజు నుంచి అందరూ కలిసి ఆ పెద్ద ఇంట్లోనే ఉంటారు. చిన్న చిన్న మనస్పర్ధల వల్ల అత్తాకోడళ్ల మధ్య మాటలు లేకపోయినా ఇన్నాళ్ళు పట్టింపులతో ఉన్నప్పటికీ ఒక వరద శారదలో మార్పుని తీసుకొచ్చింది. కోడలిని తమతో పాటు ఇంట్లో ఉండనిచ్చింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.